అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. సరళి స్వరాలు నవల చదువుకుంటున్నాము. రాసినవారు నందుల సుశీలాదేవి గారు. మార్గరెట్ అమర్చిన భోజన పదార్థాలను చూస్తూ అంది శారద. మార్జీ, ఈ 3 ఏళ్లకు సరిపడా తినిపించేస్తావా? పోవోయి, కాయగూరలు తినేదానివి, నీకు విందు ఇవ్వటం ఓ లెక్క. స్టేట్ నుండి తిరిగి వచ్చాక మంచి పలావ్ డిన్నర్ ఇస్తాను. అంటే నేను విదేశాలలో ఆహారపుట అలవాట్లన్నీ మార్చుకొని వస్తానని నీ ఊహ కాబోలును. భోజనం పూర్తి చేశాక శారదను తన గదిలోనికి తీసుకుని వెళ్ళింది మార్గరెట్. శారద చేతిని తన చేతులలోకి తీసుకుని అనామికకు బంగారు ఉంగరాన్ని తొడుగుతూ అంది మార్గరెట్. నువ్వు ఏ పరిస్థితులలోనూ ఈ రింగుని తీయవద్దు. ఇది నా ప్రేమకు, ఆత్మీయతకు చిహ్నం. నేను, అన్నయ్య నీ క్షేమం గురించి జీసస్ని ప్రార్థిస్తూ ఉంటాము. శారద కన్నులలో నీరు తిరిగిపోగా మార్గరెట్ హృదయం మీద వాలిపోయింది. నీ ఈ అనురాగం నేనేనాడో చేసుకున్న పుణ్యానికి ఫలం మార్జీ. భావోద్వేగంతో మౌనంగా ఉన్న ఆ యువతులను చూస్తూ ఆశ్చర్యపడి అన్నాడు జోసెఫ్. మార్జీ, మీరింకా మాట్లాడుకుంటూనే ఉన్నారా? శారదకు టైం అవుతుంది. కన్నులు తుడుచుకుంటూ అంది శారద. ఇంకా బయలుదేరదాము, నడు మార్జీ. ప్లాట్ఫారం మీద మౌనంగా నిలబడ్డారు శారద, మార్గరెట్. ఇద్దరికీ మాటలు రావటం లేదు. ఒకరు హృదయంలోని ఆవేదన రెండో మనసుకి అవగాహన అవుతూనే ఉంది. భాషకందని భావావేశంతో నిశ్శబ్దంగా ఉండిపోయారు. జోసెఫ్ వచ్చి మార్గరెట్ పక్కగా నిలబడ్డాడు. తలెత్తి చూసింది శారద. వివిధ రకాల కుసుమాలతో మనోహరంగా అల్లిన పుష్పగుచ్చాన్ని అందించాడు జోసెఫ్. పదిలంగా ఆ పులను 2 చేతులా అందుకొంది శారద. విషాదంగా చూస్తున్న అతని నేత్రాల నుండి దృష్టిని మరల్చుకుంది. కంఠం సవరించుకుని అన్నాడు జోసెఫ్. మీరు ఇంకా ఎక్కండి శారద, కదిలే వేళైంది. శారద ట్రైన్ ఎక్కి మార్గరెట్ వైపు చేతిని చాచింది. గాఢంగా ఆమె హస్తాన్ని నొక్కింది మార్గరెట్. ఆ తర్వాత స్నేహంగా జోసెఫ్కి హస్తాన్ని అందించింది శారద. మృదువుగా శారద చేతిని తన చేతితో నొక్కి వదిలాడు జోసెఫ్. దూరమైపోతున్న వారిని కన్నీటితో మసకలు పడిన నేత్రాలతో చూస్తూ ఉండిపోయింది శారద. పోర్టర్ని పిలవబోతున్న శారదకు దూరంగా తన వైపు వడివడిగా నడిచి వస్తున్న వేణు బలిష్ట విగ్రహం కనిపించింది. అబ్బా, మీరు ఇక్కడ ఉన్నారా? నేను ఆ చివరి నుండి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. మీకు ఏదైనా పని తగిలి స్టేషన్కి రాలేదేమోననుకున్నాను. మీరు వస్తున్నారని తెలిసాక ఏ పని నన్ను ఆటంకపరచలేదు. ఇంక నడవండి. పోర్టర్, అమ్మగారి సామాను తీసుకొనిరా. కారు దిగి లోపలికి అడుగుపెట్టబోతున్న శారదను వచ్చి పెనవేసుకుంది రాధ. ఆంటీ, నువ్వు వస్తున్నావని మామయ్య చెప్పారు. చూడు ఆంటీ, నన్ను స్టేషన్కి తీసుకుని వెళ్ళలేదు. రాధ బుగ్గలు రెండింటినీ గాఢంగా ముద్దు పెట్టుకుంటూ అంది శారద. మామయ్య మంచివారు కాదు, మనం ఆయన జట్టు ఉండవద్దులే. వేణు పకపకా నవ్వాడు. వస్తూనే రాధను మంచి చేసేసుకున్నారు. ఇంకా మా రాధమ్మ గారు మమ్మల్ని దాని బొమ్మలన్నింటినీ పౌరోహిత్యం వహించి కళ్యాణాలు చేయమంటుంది. పో మామయ్య అంటూ తుర్రుమంది రాధ. స్నానం చేసి వచ్చి విశ్రాంతిగా కూర్చుంది శారద. ఎదురుగా గోడ మీద మాధురి ఫోటో నిండుగా నవ్వుతుంది. శారద మనసు ఆర్ద్రతతో నిండిపోయింది. శారద ఎదురుగా ఆల్బం పెడుతూ అన్నాడు వేణుగోపాల్. అవన్నీ రాధ తల్లిదండ్రులవేనండి, మీరు చూస్తూ ఉండండి, నేను ఓ అరగంటలో వచ్చేస్తాను. రాధ పోలికలలో ఉన్న సుందర యువతిని పద్మజగా గుర్తించింది శారద. కరుణామయమైన ఆమె నేత్రాలు శారదను విపరీతంగా ఆకర్షించాయి. సుకుమారంగా, సున్నితంగా ఉన్న వాసుని చూసి ఆమె మనసు ద్రవీభూతమైపోయింది. కాసేపు ఫోటోలు చూసి లేచి నిలబడింది శారద. అరగంటలో వస్తానన్న వేణు గంటన్నరైనా రాలేదు. కనుచీకటి పడుతుంది. హాల్లోనే పరధ్యానంగా కూర్చున్న శారద ఉలిక్కిపడింది. ఫోన్ విరామం లేకుండా మ్రోగుతుంది. రిసీవర్ చేతిలోనికి తీసుకుంది శారద. వేణు కంఠం శారద చెవుల్లో మ్రోగింది. నేను శారదను. సారీ శారద, అనుకోకుండా ఓ ఫ్రెండ్కి అవసరం వచ్చి ఉండిపోయాను. అతని భార్యకు సీరియస్గా ఉంది. నేను ఎప్పుడు వచ్చేది నాకే తెలియదు. మీరు రాధా భోజనం చేసి నిద్రపోండి, రేపు ఉదయం మాట్లాడుకుందాం. శారద మౌనంగా వింటూ ఉండిపోయింది. రిసీవర్ పెట్టేసి అట్లాగే చాలాసేపు నిల్చొని ఉండిపోయింది. ఆ తర్వాత నిట్టూర్పుని ఆపుకుంటూ తిరిగి వచ్చి కూర్చుంది. క్రమంగా చీకటి దట్టంగా అలుముకుంది. భోజనం చేసి రాధ నిద్రపోయింది. ఆ పసిదాని మొహం కాసేపు చూస్తూ కూర్చుంది. ఆ తర్వాత దుప్పటి తిన్నగా కప్పి లైట్ తీసేసి సావడిలోనికి వచ్చింది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఎక్కడో పెరటివైపు పనివాళ్ల కంఠాలు సన్నగా వినబడుతున్నాయి. వీధి వరండాలో ముసలి నౌకర్ కునికిపాట్లు పడుతున్నాడు. నెమ్మదిగా మెట్లు ఎక్కి డాబా మీదకు వెళ్ళింది శారద.
దశమి వెన్నెల ధవలకాంతి మెల్లిమెల్లిగా పాకి వస్తోంది. దూరంగా గోదావరి అలల మీద ప్రతిఫలిస్తున్న వెన్నెల తరగలు మనోహరంగా ఉన్నాయి. కాసేపు పిట్టగోడను ఆనుకొని నుంచుంది. మనసంతా ఆలోచనలతో చిక్కులు పడుతుంది. ఆమె భావనలు హఠాత్తుగా చెదిరిపోయాయి. వెనుక చప్పుడైంది. పనివాడు 2 పేము కుర్చీలు తెచ్చివేసి వెళ్ళిపోయాడు. నెమ్మదిగా వెళ్ళి కుర్చీలో వెనుకకు వాలి కళ్ళు మూసుకుంది. రకరకాల భావాలతో ఆమె మస్తిష్కం అలసిపోతుంది. ఏదో అంతులేని ఆరాటం, ఏదో పోగొట్టుకుంటున్న ఆతృత అంతరాంతరాలలో నుండి పెళ్ళుబికి వస్తున్నాయి. అశాంతిగా నుదిటి మీద చేతిని ఉంచుకొని కణతలు రుద్దుకోసాగింది. అంత తలనొప్పిగా ఉందా శారదా? ఉలిక్కిపడింది శారద. గోడను ఆనుకొని 2 చేతులు హృదయం దగ్గరగా కట్టుకొని నిలబడ్డాడు వేణుగోపాల్. మీరు ఎప్పుడు వచ్చారు? కారు చప్పుడు వినబడలేదే. మా స్నేహితుడికి కారు ఇచ్చేసి నేను రిక్షా మీద వచ్చాను. రాగానే చూస్తే మీరు కనిపించలేదు. ఇల్లంతా వెతికితే డాబా మీద ఉన్నారు. పనివాడిని 2 కుర్చీలు అక్కడ వేయమని చెప్పి నేను స్నానం చేసి వచ్చాను. మీరు ఆలోచనలో మునిగి తేలిపోతున్నారు. ఇప్పుడు తలనొక్కుంటూ ఉంటే తలనొప్పిగా ఉందేమోనని అడిగాను. లేదు, ఇప్పుడు బాగానే ఉంది. వేణుగోపాల్ శారదకు దగ్గరగా వచ్చాడు. కుర్చీ లాక్కుని ఆమె సమీపంలో కూర్చున్నాడు. అతన్ని చూస్తూ అడిగింది శారద. మీ స్నేహితుల భార్యకు ఎట్లాగుంది? ప్రమాదం గడిచిపోయింది. కాసేపు ఆగి అన్నాడు వేణుగోపాల్. మా రమణ తన భార్యను విపరీతంగా ప్రేమిస్తాడు. ఆమెకేదైనా సంభవిస్తే ఇంకా అతను ఏమవుతాడో తెలియదు. అదృష్టవశాత్తు ఏమీ దుస్సంఘటన జరగలేదు. రమణ, అతని భార్య విమల నాకు మంచి స్నేహితులు. శారద తల వంచుకుని మౌనంగా కూర్చుంది. వేణుకంఠం తిరిగి ధ్వనించింది. ఎందుకో తెలియదు శారద, ప్రేమికులు విడిపోయినా అన్యోన్యంగా ఉండే దంపతులకు విపత్తు వాటిల్లినా ఎవరైనా విఫల మనస్కులైనా నేను విపరీతంగా చెలించిపోతాను. బహుశా నాలోని వేదనాభరిత హృదయం అందరి కష్టాలను పరిశీలించి వ్యధ చెందుతుందేమో. నిజంగా చెబుతున్నాను శారద, భగ్న హృదయులంత దౌర్భాగ్యులు ఎవరూ ఉండరు. శారద మనసంతా వేదనతో వేగిపోయింది. అతనిలోని నిరాశను గమనిస్తూ నిలువునా కదిలిపోయింది. అతనిని తన హృదయంలోనికి తీసుకుని ఊరటనివ్వాలని, అతనికి మనసా ఓదార్పు ఇవ్వాలని ఆమె మనసు తహతహలాడిపోయింది. కానీ ఏదో తెలియని అసహాయత ఆమెను శిలలా ఉండిపోయేలా చేసింది. వేణు ఆమెనే గమనిస్తూ అన్నాడు. ఎప్పుడు మీరు వచ్చినా నా దుఃఖగాథనే వినిపిస్తూ ఉంటాను. నిజంగా నాకు మర్యాద తెలియదు. కానీ శారదా, నేను ఎవరి సానుభూతిని అర్జించే వ్యక్తిని కాను. ఇతరుల ముందు నా బాధను పరిచే మనస్తత్వం కూడా కాదు నాది. కానీ మీ సాన్నిధ్యంలో ఎందుకో నా బాధలన్నీ చెప్పుకోవాలని ఉంటుంది. నాకు తెలియకుండానే నా వ్యధలన్నీ మీకు విప్పి చెబుతుంటాను. మీరు విదేశాలు వెళ్ళే ఆనందంలో ఉన్న ఈ సమయంలో మీకు నా చరిత్ర చెప్పి మిమ్మల్ని బాధిస్తున్నాను. ఇంకా నా గురించి మరీ చెప్పను. ఏదైనా సరదాగా 4 కబుర్లు చెప్పుకుందాం. అరే శారదా, ఏమిటిది? ఆదుర్దాగా అన్నాడు వేణుగోపాల్. అప్పటి వరకు అణిచిపెట్టుకున్న శారద శోకం కట్టలు తెగి ప్రవహించింది. నిశ్శబ్దంగా రోధిస్తున్న శారదను చూసి అప్రతిభుడయ్యాడు వేణుగోపాల్. శారదా అన్నాడు వ్యధతో. శారద తలెత్తింది. శోకంతో ఆమె తనువెళ్ళా వణికిపోతుంది. ఎందుకు మిమ్మల్ని మీరు కించపరుచుకుంటారు? జీవితంలో ఏవో ఎదురు దెబ్బలు తగిలాయని ఇంకా ముందు జీవితం కూడా వేదనతో అల్లాడిపోతుందా? ఎందుకు మీకింత నిరాశ? మీకు ఏం లోటు ఉందని? మిమ్మల్ని మనసా ప్రేమించే వ్యక్తులే లేరా? కళ్ళు పూర్తిగా తెరిచి చూస్తే తప్ప ఎదుటి వస్తువే మన దృష్టికి ఆనదు. లేచి వెళ్ళి పిట్టగోడను ఆనుకొని నుంచుంది శారద. చాలాసేపు నిర్వీణ్యుడయ్యాడు వేణుగోపాల్. అతని హృదయంలో కోటి వీణలు మ్రోగాయి. తన ఊహలు యథార్థాల, తన వ్యక్తిత్వాన్ని గురించి నిండు అనురాగంతో తనను ప్రేమించే ప్రేయసి దర్శనం తనకు లభ్యమైందా? శారద చెప్పినది ఏమిటి? తను అంతటి అదృష్టవంతుడా? వ్యధలతో వేసారిపోయిన తన హృదయం మీద పన్నీటి జల్లుల వంటి ఆమె పలుకులు నిజమేనా? కొన్ని క్షణాలు తనని తాను నమ్మలేకపోయాడు వేణుగోపాల్. తన ప్రియతమ ఆగమనం ఈ క్షణంలోనే తన జీవితంలో జరగబోతుందా? ఏనాటి పూజాఫలమిది? తన జీవితాన్ని రాగరంజితం చేసే యువతి శారదేనా? తనలో నిక్షిప్తమైన సమస్త ఆరాధనకు పూజాపీఠం శారదదేనా? తనలో పెళ్ళుబికే అనురాగ మాధుర్యం శారద కొరకేనా? నిలువెల్లా కంపించిపోయాడు వేణుగోపాల్. పెదవిపైన మనోహరమైన చిరునవ్వు మెరిసింది. కన్నులు అపూర్వ కాంతితో తలతలలాడాయి. లేచి వెళ్ళి శారద వెనుకగా నుంచున్నాడు.
శారదా, ఇదేమిటి? నా చెవులు నన్ను మోసగించడం లేదు కదా? శారద వెనుతిరగలేదు. వారం రోజులలో దేశాన్ని విడిచే ఈ తరుణంలో మీకు ఈ నిర్ణయమేమిటి? చివ్వున వెనుదిరిగింది శారద. నా విదేశీయానం కావాలంటే ఈ క్షణంలో రద్దు చేసుకోనగలను. శారద, కొంచెం ఆపు, వేణుగోపాల్ ఆత్రంగా అన్నాడు. శారద తలెత్తింది. వేణుగోపాల్ కళ్ళు మనోరంజనంగా నవ్వాయి. శారద బుగ్గలలో గులాబులు విచ్చుకున్నాయి. ముందుకు అడుగువేసి శారద హస్తాలను తన చేతులలో కేరించి అన్నాడు వేణుగోపాల్. ఇన్నాళ్ళు ఏమైపోయావు శారదా? ఈనాడు నా ఈ వ్యధను వినిపించకపోతే మన మనసులోని అస్పష్టత వీడిపోయేదే కాదు. కానీ శారదా, ఇన్నేళ్లుగా నా ప్రియతమ కొరకు నిరీక్షించాను. మరి 3 ఏళ్లు కాలం ఎదురుచూడలేనా? నువ్వు విదేశాల నుండి తిరిగి వచ్చే వరకు నీ గురించే మధురంగా ఆలోచించుకుంటూ ఉంటాను. విద్యాసాధనలో నీ జయం నెరవేర్చుకొని నా జీవితానికి రానివి కావాలి. శారద కళ్ళు ఆర్ద్రతతో మెరిశాయి. వేణు తిరిగి అన్నాడు. శారదా, నేనిన్నాళ్ళు వెతికి వేసారిపోయింది నీ గురించేనా? నా ప్రేమరాశి దర్శనం ఆలస్యంగా అయినా కాలాతీతం మాత్రం కాలేదు. నా శారదా, ఏ దేవత కటాక్షించి నిన్ను నాకు వరమిచ్చింది? వేణు, నాలోని తపన, నిరీక్షణ మీకోసమే. యుగ యుగాలుగా నేను అన్వేషిస్తున్న మూర్తి మీరే. కలలు పండిన ఆనందపు మైమరుపులో వారిరువురు పరవశించిపోయారు. వేణు 2 చేతులు చాపాడు. శారద వేగంగా వెళ్ళి అతని హస్తాలలో వాలిపోయింది. కఠోర తపస్సుకి మెచ్చి దేవతలు ప్రసాదించిన మహావరాన్ని పదిలిపరుచుకునేలా శారదను హృదయంలో దాచుకున్నాడు వేణుగోపాల్. పాలనురుగు వంటి వెన్నెల ఆ యువతీ యువకుల శిరస్సుల మీదుగా జాలువారి ప్రవహించి విశ్వాన్ని ఆవరించింది. కథ సమాప్తం. మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.